ఫారిన్ కంట్రీస్లో ఫీవర్ వచ్చిన 48 అవర్స్ వరకు వాళ్ళు మెడిసిన్ ఇవ్వరండి. ఎందుకు ఇవ్వరు అంటే మన శరీరంలో ఏదన్నా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వచ్చినప్పుడు శరీరం పోరాడుతున్నప్పుడు వచ్చేదే ఫీవర్ అనమాట. అది ఒకవేళ నార్మల్ సింపుల్ వైరల్ అనుకోండి, శరీరం దానంతరకు అది పోరాడి దాంట్లోంచి మనం బయటకు రావాలి. మీరు వెంటనే మెడిసిన్ వేసారనుకోండి, శరీరం ఏమనుకుంటుంది, ఆహా వీళ్ళు మెడిసిన్ వేసారు కాబట్టి ఇప్పుడు నేను పని చేయాల్సిన అవసరం లేదనుకొని సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మెడిసిన్ వేస్తారులే, నేను ఎందుకు పోరాడాలి అని చెప్పి సైలెంట్గా ఉంటుంది. కాబట్టి వెంటనే మెడిసిన్ అలవాటు చేయొద్దు శరీరానికి. మనం ఏమి అలవాటు చేస్తే శరీరానికి మన మైండ్కి అదే తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఫీడింగ్ కరెక్ట్గా ఉంటేనే మన శరీరం మన మాట వింటుంది అనమాట. అట్లా సఫర్ అవుతారా? ఒక రోజు 2 రోజులు ఇబ్బంది పడతారా జ్వరం వచ్చినప్పుడు? తప్పే ఉంది, సఫర్ అనిపించదు. అదే చెప్తుంది, మన మైండ్ సెట్కి సఫర్ అంటే సఫరు. ఫీవర్ వస్తే ఏముంటుంది, కొంచెం వీక్నెస్ ఉంటుంది, హ్యాపీగా రెస్ట్ తీసుకున్నామా, తడిగుడ్డతో చేస్తాం. నేను ఇప్పటికి కూడా మా ఇంట్లో మా పిల్లలకి ఎప్పుడన్నా ఫీవర్ వస్తుంది అంటే ఫస్ట్ నేను తడిబట్టతోనే చేస్తాను. దట్ వాజ్ ఓల్డ్ ట్రెడిషన్ మంది అది. బట్ ఇప్పుడు కూడా అవే మనం ఫాలో అవ్వచ్చు. నేనైతే ఐస్ వాటర్లో క్లాత్ పెట్టి పెడతాను నేను బాడీ మీద, బాడీ హీట్ బయటకు తీసేది. కొబ్బరి నూనె పెడతాను పొట్ట మీద.